సో హాయ్ మోమ్స్, నేను మీ మంకీ మూమెంట్స్ 365. ఈ రోజు ఏంటంటే మమ్మీ పొద్దున్నే ఫోన్ చేసి లేచావని అడిగేసింది అనమాట. ఏంట్రా బాబు ఎంత పొద్దున్నే ఫోన్ చేసి లేచావని అడుగుతుంది. రోజు కాతిపోని అంట లేచి తలస్నానం చేసి పొద్దున్నే గుడికి వెళ్ళమని చెప్పింది. రావడానికి అయితే లేచాం గానీ గుడికి వెళ్ళడానికి అవ్వలేదు. అందుకే ఈవినింగ్ అవుటింగ్ తీసేసుకొని దగ్గరలో ఉన్న ద్రాక్షారామం టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. వీడేమో ఆటోలకు బేరాలు ఆడి అరగంట లేట్ చేసాడు. అప్పటికి డైరెక్ట్ ఆటో మాట్లాడేసుకుందాం అనుకున్నాం గానీ వాళ్ళేమో రేట్లు మాత్రం మామూలుగా చెప్తులేదు. అందుకే ఆరంగ్ యానం వచ్చేసి అక్కడి నుండి సపరేట్ గా ఆటో మాట్లాడుకున్నాం అనమాట ద్రాక్షారామంకి. ఇంకా ఇవన్నీ అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే చీకటి పడుతుంది. దారి మాత్రం కొంచెం గతుకులుగా ఉంది. నైట్ పూట కదా, సరిగ్గా కనిపించట్లేదు. అక్కడి నుంచి మొత్తం 15 కిలోమీటర్స్ ఉందన్నమాట ద్రాక్షారామంకి. అలా అయితే ఫైనల్లీ అరగంట జర్నీ తర్వాత ద్రాక్షారామంలో దిగేసాము. ఎక్కడి నుంచి గుడికి వెళ్ళాలో దారి తెలియలేదు. సర్లే కదా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే దారి చూపించారనమాట. నేనైతే అప్పటి నుంచే వెళ్దాం అనుకున్నా గానీ ఈ టైంలో ఎలా వస్తానని ఎప్పుడు అనుకోలేదు. మేము వెళ్ళేసరికి హారతులయ్యో రెడీ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సర్లే కదా దర్శనం చేసుకోవాలని చెప్పేసి మా అమ్మకి ఇలా వెళ్తున్నానని చెప్తే ఒత్తులు కూడా వెలిగేముంది అనమాట. అందుకే ఒత్తులు కొనుక్కొని అలాగే 2 కొబ్బరికాయలు కొనుక్కొని దర్శనానికి అయితే బయలుదేరాం అనమాట. ఇంకా ఎంట్రీ నుండి ఎండింగ్ దాకా మొత్తం గుడి అంతా రాతితోనే ఉంది. ఈ టెంపుల్ లో వచ్చేసి భీమేశ్వర స్వామి ఉంటారనమాట. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో 12వది. అలాగే పంచరామ క్షేత్రాల్లో ఒకటంట. ఇక్కడ ద్వారాలు కొంచెం చిన్నగానే ఉన్నాయి. పొడుగ్గా ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడాలి లోనికి వెళ్ళడానికి. ఈ ఆలయానికి మరో పేరు దక్షిణ కాశీ అంట మామ. దీన్ని ఇలా కూడా పిలుస్తారు. ఎలా అయితేనే ఫైనల్లీ దర్శనం పూర్తి చేసుకుని కొబ్బరికాయ కొట్టే స్థలానికి వెళ్ళాము. ఇక్కడ ఏమొంచి చూడండి, మా వాడు కిందకి దిగలేక పైనుంచే కొట్టేస్తున్నాడు కొబ్బరికాయ. తర్వాత ఏమొంచి మేము కొన్న ఒత్తులు ఎక్కడ వెలిగించాలని చూస్తుంటే ఇక్కడ అందరూ చెట్టు దగ్గర దేవత కొలువు ఉందంట. అందరూ అందుకే ఎక్కడే వెలిగిస్తున్నారు. సరే కదా అని చెప్పేసి మేము కూడా అక్కడికి వెళ్ళి వెలిగించాం. ఆ తర్వాత ఏమొంచి మేము మొదట్లో చూసిన హారతి దగ్గరికి అయితే వెళ్ళాము. కరెక్ట్ గా మేము వెళ్ళేసరికి ప్రారంభం అయిందనమాట. మొత్తం ఎన్ని హారతులు ఇచ్చారో సరిగ్గా గుర్తులేదు. కాకపోతే ప్రతి హారతి ఒక్కో సైజులో ఉందన్నమాట. ఈ హారతి ఇచ్చేటప్పుడు చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగుంది. కిందేమో కోనేరు, పక్కన జన హారతి భలే అనిపించింది. ఆ తర్వాత ఏమో ఉంచి ప్రసాదం దగ్గర చిన్నపాటి తోపులాట జరిగింది. చిన్నపాటి అంటే చిన్నది కాదులే, పెద్దది. ఎందుకంటే హారతి అవడంతో ప్రసాదం మొదలెట్టారు. ఇంకా అక్కడ ఉన్న జనం అంతా ఎక్కడికి వచ్చేసారనమాట. ఈ తోపులాట్లో అసలు ఎందుకు వెళ్ళానరా బాబు అనిపించింది. దీంట్లో మనకు చిన్న డ్యామేజ్ కూడా జరిగింది అనమాట కాల్కి. ఏదైతేనే ప్రసాదం సాధించాం. సరే మామ్స్, ఈ రోజుకైతే అయితే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమంటారు? ఉంటా మరి. ఓకే బాయ్, కీప్ వాచింగ్. లేదంటే కంటెంట్ మిస్ అయిపోతావు.